హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న మన మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా మంచి బుల్లిష్నెస్తో అయితే క్లోజ్ అవ్వడం కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 226 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,925లో, నిఫ్టీ చూసుకున్నట్టయితే 69 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,860 లెవెల్స్లో, అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 537 పాయింట్స్ అండి. సో 537 పాయింట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే చాలా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండింది, నెగిటివ్ ప్రెషర్లో ఉండింది. సో ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ కంటే చూసుకున్నట్టయితే అండ్ సెన్సెక్స్ కంటే చూసుకున్నట్టయితే సెన్సెక్స్లో నిఫ్టీలో కేవలం 0.4% గెయిన్స్ ఉంటే 1.5% గెయిన్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో కనిపించడం జరిగింది. 35,000 ఎబో క్లోజ్ అవడం అనేది మనకి పాజిటివ్నెస్ అనమాట. సో ఓవరాల్గా మిడ్ క్యాప్ సెక్టర్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. సో అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకున్నట్టయితే 955 స్టాక్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అయితే 861 స్టాక్స్ అనేవి ఎన్ఎస్సిలో నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ సైడ్ చూసుకున్నట్టయితే టాటా స్టీల్ 4.61%, 68% గెయిన్ అయిందండి, 52 పాయింట్స్. సో యాక్సిస్ బ్యాంక్లో చూసుకున్నట్టయితే 22 రూపీస్ పెరిగి 761లో క్లోజ్ అవ్వడం జరిగింది. 3% ర్యాలీ అనేది మనకి యాక్సిస్ బ్యాంక్లో కనిపించింది. ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్లో చాలా మంచి ర్యాలీ ఉంది కాబట్టి టాప్ గెయినర్స్లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్సే ఉన్నాయండి. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్లో 2.36%, ఎస్బీఐలో 2.78%. సో డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి టాప్ లూజర్స్లో రిలయన్స్లో మళ్ళీ కంటిన్యూస్గా లాస్ట్ 4 డేస్ నుంచి ఫాలింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వడం జరిగింది. సో మనకి ఇంట్రాడేలో చూసుకున్నా కూడా కమింగ్ డేస్లో బేరిష్ సిగ్నల్ అయితే క్రియేట్ అవుతూ కనిపిస్తుంది. సో హిందుస్థాన్ యూనిలివర్లో 1.67% ఫాలింగ్ కనిపించింది. ఎన్టీపీసీలో కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది 120 లెవెల్స్ నుంచి. సో 116 లెవెల్స్లో ప్రజెంట్ క్లోజ్ అవ్వడం జరిగింది. టైటాన్లో చూసుకున్నా కూడా 1.52% నెగటివ్నెస్ అనేది కనిపించింది. సో మనం నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. దానికంటే ముందుగా ఈరోజు ఒక న్యూ థింగ్ మీరు నేర్చుకోబోతున్నారండి. సో ఎంఏసిడి గురించి మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం. సో ఎంఏసిడిని ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది చూద్దాం. సో కమింగ్ డేస్కి నెక్స్ట్ డే ఇంట్రాడే పర్పస్లో స్పెషల్లీ బుల్లిష్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ ఏంటి, బేరిష్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ ఏంటి అనేవి డిటర్మిన్ చేయడం ఎలా, దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ని అయితే ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ద వెబ్సైట్ నేమ్ ఈజ్ ట్రెండ్ లైన్ అండి. మీకు ఆల్రెడీ దీని గురించి చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. దీని గురించి ఒక స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది, సూపర్ స్టార్ పోర్ట్ఫోలియోస్ ఎలా చూస్తాను నేను అని చెప్పేసి. సో దీంట్లో చూసినట్టయితే ఎఫ్ఐఐడిఐ డేటా మనం ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. ఎఫ్ఐఎస్ వచ్చేసి 678 crores సెల్ చేయడం జరిగింది. సో డిఐఎస్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 1,800 crores అనేది బై చేయడం జరిగింది, 1,832 crores అనేది. సో ఎఫ్ఐఎస్ నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ అయితే కనిపిస్తూ ఉంది. సో డిఐఎస్లో బయింగ్ అయితే 3 times ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో బులిష్నెస్ అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది. సో మనకి నిఫ్టీ 50లో స్టాక్స్ ఆల్రెడీ చూసాం. నిఫ్టీ 500లో టాప్ గెయినర్స్ ఏమున్నాయో చూద్దామండి. షాపర్ స్టాప్ 15% గెయిన్ అయింది. ఐడియా లాస్ట్ 2-3 డేస్ నుంచి మంచి ర్యాలీ తీస్తుంది, 10 పాయింట్ ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది. సో 10% గెయిన్ అయితే కనిపిస్తూ ఉంది. సో అపోలో హాస్పిటల్స్లో 7.36%, ఐఓబీలో మనకి 7.36%, నేషనల్ అల్యూమినియంలో మనకి 7.3% కనిపిస్తుంది. నేషనల్ అల్యూమినియం అనేది రేపు మీరు మండే రోజున బుల్లిష్ సైడ్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. చాలా మంచి బుల్లిష్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది నాల్కోలో. సో క్రిసిల్ చూసుకున్నట్టయితే 5.57% ఫాల్ అవ్వడం జరిగిందండి. అదాని ట్రాన్స్లో కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో మిడ్ ఆఫ్ ద డే కొన్ని రోజుల్లో 2-3 డేస్ పాజిటివ్నెస్ కనిపించింది, అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది కదా అని మీరు అంటూ ఉంటారు. దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఆపరేటర్స్ అండి. ఎవరైతే బిగ్ బుల్స్ ఉంటారో వాళ్ళకి అన్నోనింగ్లీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ మనీ లాస్ అవుతుంది అంటే 1-2 డేస్ వాళ్ళు బై చేస్తారు. మళ్ళీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే సెల్ చేయడం స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ని కాస్త పాజిటివ్నెస్కి తీసుకొచ్చేసి వాళ్ళ స్టేక్ని అయితే సేల్ చేసి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. దానికి మనకి 500లో చూసినట్టయితే ఏటీజీఎల్ అదాని టోటల్ గ్యాస్ 5% లాస్, అదాని ట్రాన్స్ 5% లాస్ అనేది కనిపిస్తుంది. సో ఆలోక్ ఇండస్ట్రీస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. వెరీ బేరిష్ సిగ్నల్లో ఉందండి, చూడండి. సో ఆలోక్ ఇండస్ట్రీస్ని అవాయిడ్ చేయండి. ఐబీ రియల్ ఎస్టేట్లో కూడా మనకి నెగిటివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో కాస్త ట్రెండీ స్టాక్స్ని చూద్దాం నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో. సో ఇక్కడ 52-week హైస్ని టచ్ అయిన స్టాక్ చూడండి, బజాజ్ ఫిన్సర్ చాలా మంచి బుల్లిష్ ట్రెండ్ ఉంది. సో మీరు ఇంట్రాడే గురించి అబ్జర్వ్ చేయవచ్చు. టెక్ మహీంద్రాలో కూడా మంచి బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. అలాగే టీసీఎస్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో 52-week హైని టచ్ అయిన 3 స్టాక్స్ అండి. వీటిని మీరు బుల్లిష్ సైడ్ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రిలేటివ్ అవుట్ పర్ఫార్మెన్స్ వర్సెస్ నిఫ్టీ 500 ఓవర్ ద వీక్ అండి. లాస్ట్ 1 వీక్లో నిఫ్టీ 500 కంటే అల్టిమేట్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మారుతి, టాటా స్టీల్, ఇన్ఫీ, బజాజ్ ఫిన్సర్, ఎస్బీఐఎన్ అనేవి చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో
వాల్యూమ్ షాకర్స్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో హైయెస్ట్ వాల్యూమ్ విత్ టాప్ లూజర్ చూసుకున్నట్టయితే కోటక్ బ్యాంక్ అండి. నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అన్ని స్టాక్స్లో నెగిటివ్గా ట్రేడ్ అయిన ఒకే ఒక స్టాక్ కోటక్ బ్యాంక్ అండి. సో దీంట్లో బేరిష్నెస్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కమింగ్ డేస్లో కనిపిస్తుంది. సో మేబీ నెక్స్ట్ డే మీరు మండే రోజున బేరిష్ సిగ్నల్ గురించి దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో దీంట్లో ఎంఎఫ్ఐ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో న్యూస్ కూడా చూడొచ్చు. సో దట్ ఈజ్ నాట్ ద థింగ్. అయితే మీకు చెప్పాలనుకున్న స్క్రీనర్ ఏదైతే ఉందో, సో స్క్రీనర్స్ని ఓపెన్ చేద్దాం. టెక్నికల్ స్క్రీనర్స్ పైన క్లిక్ చేయండి. ఇట్ ఈజ్ ప్రో వర్షన్ అండి. 219 రూపీస్ సంథింగ్ దే ఆర్ ఛార్జింగ్ నౌ. సో దీంట్లో మీరు నెక్స్ట్ డే ఇంట్రాడేకి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూజ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మార్కెట్ అనేది బేరిష్గా ఉందనుకోండి, పాజిటివ్ బ్రేక్ డౌన్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండి. సో ఎప్పుడైతే S3 S2 కూడా ఉంటుంది, S3 S2ను వదిలేయండి, బ్రేక్ డౌన్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్లో డౌన్ సైడ్ అవుతుంది అంటే దాంట్లో మనకి రిస్క్ రివార్డ్ రేషియో చాలా బాగుండే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ నెగిటివ్గా ఉన్నప్పుడు సెల్ సైడ్ సిగ్నల్స్ గురించి మీరు ఈ స్కానర్ని యూజ్ చేయవచ్చు. సో దీంట్లో చాలా స్టాక్స్ అనేవి కనిపిస్తున్నాయి, బికాజ్ ఆల్ స్టాక్లో ఇది స్క్రీనింగ్ చేసింది కాబట్టి. బట్ మీరు ఇక్కడ గ్రూప్ వైజ్గా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాల్స్లో వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది, వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేవి బేరిష్ సిగ్నల్స్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేమ్ స్క్రీనర్స్లో మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది, పాజిటివ్గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ని అబ్జర్వ్ చేయాలనుకుంటే కనుక టెక్నికల్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ బ్రేక్అవుట్ R1 ఎక్కడ ఉంది చూడండి. దిస్ ఈజ్ పాజిటివ్ బ్రేక్అవుట్, ఫస్ట్ రెసిస్టెన్స్ R1 అనమాట. సో ఈ R1ని బ్రేక్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఫస్ట్ టాప్ 3 స్టాక్స్ ఫ్రమ్ FNO సెక్టార్. సో ఇక్కడ లాట్స్ ఆఫ్ స్టాక్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, బట్ FNO సెక్టార్ నుంచి మనకి కావాలి కాబట్టి FNOలో ఉన్న 3 బెస్ట్ బుల్లిష్ స్టాక్స్ని అయితే ఇది చూపించడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, జిందాల్ స్టీల్స్ అండ్ ఎస్కార్ట్స్ లిమిటెడ్. సో MACD గురించి చెప్పడం జరిగింది. సో దీస్ 3 అండ్ ఐఎమ్ యాడింగ్ ఆల్ ద స్టాక్స్ ఇన్ టు ద వాచ్ లిస్ట్ ఇన్ ద ట్రెండ్ లైన్ అండి. సో మనకి అక్కడ చార్ట్ని క్లియర్గా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ టెక్నికల్ పైన క్లిక్ చేయండి. MACD క్రాస్ ఓవర్ ఇచ్చిన స్టాక్స్ ఇక్కడ చూడండి. MACD క్రాస్ ఓవర్ ఎబో ద సిగ్నల్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవ్రీ స్టాక్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. చాలా స్టాక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, కాకపోతే మనకి FNO స్టాక్స్ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ FNO స్టాక్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ అని మీరు సెలెక్ట్ చేసినట్టయితే దీంట్లో బుల్లిష్ బేరిష్ అనేది కాదండి. ఎక్కడైతే ట్రెండ్ లైన్స్ 2 దగ్గరగా వస్తాయో, MACD అండ్ సిగ్నల్ లైన్స్ 2 దగ్గరగా వస్తాయో అక్కడ మనకి ఇది ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ 3 స్టాక్స్ చూడండి, టైటాన్, LTTS, మ్యాక్స్ ఫైనాన్షియల్స్. సో యునైటెడ్ స్పిరిట్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. టెక్ మహీంద్రా అనేది ఈరోజు ఆల్రెడీ 52 వీక్ హైలో ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలంటే చేయొచ్చు, కాకపోతే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఆన్ ద నెక్స్ట్ డే. సో వాచ్ లిస్ట్లో ఇలా ఈ స్టాక్స్ అన్ని సిగ్నల్ ఇచ్చిన స్టాక్స్ అన్నింటినీ నేను యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పాజిటివ్గా ఉందనుకోండి, దీంట్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని మాత్రమే కన్సిడర్ చేయండి. మార్కెట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అనుకోండి, దీంట్లో నెగిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే, సో మనం నిఫ్టీ 50 స్టాక్ సెలెక్షన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. సో నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి దిస్ ఈజ్ 15 మినిట్స్ క్యాండిల్స్ అండి. 1 డే క్యాండిల్ చూసినట్టయితే మంచి బుల్లిష్ ట్రెండ్లో మనకి అప్పర్ సైడ్లో అయితే డోజీ ప్యాటర్న్ విత్ డ్రాగన్ ఫ్లై లాగే కనిపిస్తుంది, బట్ అప్పర్ సైడ్లో లిటిల్ బిట్ స్మాలర్ విక్ అనేది కనిపిస్తుంది. బట్ డౌన్ సైడ్ విక్ ఈజ్ వెరీ బిగ్గర్ దెన్ ద బాడీ అండ్ అప్పర్ విక్ అనమాట. సో డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చినప్పుడు ఏంటంటే సిగ్నల్ అల్టిమేట్లీ పాజిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనకి 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూద్దాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డిటర్మైన్ చేయడానికి. సో ఈరోజు హైయెస్ట్ లాస్ట్ 1.5 అవర్ ఇదే ప్రైస్ దగ్గర 870 ప్రైస్ దగ్గరనే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో ఓవరాల్గా చూసినట్టయితే 870 లెవెల్స్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా నియర్ టర్మ్లో కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ అయిందంటే కనుక 900 లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. వన్స్ 900 కూడా బ్రేక్ అయిందంటే 950 లెవెల్స్ వెళ్ళొచ్చు, బట్ ఆల్ టైమ్ హైస్ని ఇంకా బ్రేక్ చేయలేదు కాబట్టి 900 లెవెల్స్లో ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్లో హైయెస్ట్ ఫాలింగ్ అనేది కనిపించింది కాబట్టి. సో అందుకే అప్పర్ సైడ్లో నేను బిగ్గెస్ట్ నంబర్స్ని అయితే
రెసిస్టెన్స్గా ఇవ్వట్లేదు. సో డౌన్ సైడ్ చూసినట్టయితే నియర్ బైలో మనకి డే లో ఏదైతే ఉందో, డేలో ఎక్కడైతే 15,820 లెవెల్స్లో మనకి సపోర్ట్ అనేది కనిపించిందో అది ఫస్ట్ సపోర్ట్గా కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ డేలో ఈజ్ 772 అండి. బట్ హయ్యెస్ట్ ట్రేడింగ్ వాల్యూమ్ ఏదైతే ఇక్కడ కనిపించిందో 820 లెవెల్స్లో మనకి ఇమీడియట్ సపోర్ట్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఓపెనింగ్ ప్రైస్ అనమాట. ఓపెనింగ్ ప్రైస్ కూడా అదే, మిడ్ ఆఫ్ ద డేలో మనకి అదే ప్రైస్ నుంచి మనకి రీట్రేస్మెంట్ అనేది కనిపించింది. సో ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఇది, ఓపెనింగ్ ప్రైస్ ఇది. సో అప్పర్ సైడ్ వెళ్ళినప్పటికీ ఓపెనింగ్ ప్రైస్ ఇది, డౌన్ సైడ్ వచ్చినప్పటికీ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉందన్నమాట 825 లెవెల్స్లో. అక్కడ నుంచి కరెక్షన్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకున్న లెవెల్స్ 770 లెవెల్స్. సో 770 లెవెల్స్ విల్ బి ద నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనమాట, S2 అనమాట. సో వన్స్ ఇది ర్యాలీ తీసిన తర్వాత మిడ్ ఆఫ్ ద డేలో మనకి సెకండ్ సపోర్ట్ కూడా సేమ్ ఇదే క్లోజింగ్ ప్రైస్ దగ్గర 820 లెవెల్స్లో కనిపించింది చూడండి. సో దిస్ ఈజ్ ద S1 అండ్ 770 ఈజ్ ద S2. వెరీ నారో రేంజ్లో ఈరోజు ఎందుకు ఇవ్వడం జరుగుతుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే కనుక, మేబీ మార్కెట్ కెన్ సీ ఏ కన్సాలిడేషన్ ఫేజ్ ఓన్లీ. బ్రేక్అవుట్ అనేది హెవీగా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఫ్రైడే రోజున చాలా మంచి మూమెంటం ఇచ్చింది కాబట్టి మండే కాస్త కూల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఆల్ట్ తీసుకునే ఛాన్స్ అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క స్టాక్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సారీ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా డైలీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ విత్ ఏ బిగ్ బుల్లిష్ గ్రీన్ బార్ కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. లాస్ట్ 4-5 డేస్ ఏదైతే ఆల్టింగ్ ప్రైస్ ఉందో 35,280 అనేది, దాన్ని కూడా బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ క్లోజ్ అవడం అనేది మోస్ట్లీ పాజిటివ్గా ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ విల్ బి 35,800 అనమాట. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ సెలెక్ట్ చేద్దాం మనం. 35,800 ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే అదే ప్రైస్ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది, బేర్స్ యాక్టివ్ అయ్యారు కాబట్టి అదే ప్రైస్ నుంచి మనకి సెల్లింగ్ అనేది హెవీగా కనిపించింది కాబట్టి మనకి మార్కెట్లో ఆ ప్రైస్ నుంచే ఫాల్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో టుడేస్ హయ్యెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 35,490 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ 1గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో వన్స్ దీన్ని బ్రేక్ అయినట్టయితే 491ని బ్రేక్ అయినట్టయితే 35,800 లెవెల్స్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్ ఏదైతే ఉందో 35,148 అంటే ఆల్మోస్ట్ 150 అనేది ఇమీడియట్ సపోర్ట్గా కనిపించే ఛాన్సెస్ ఉంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది, సో నెక్స్ట్ సపోర్ట్ అనేది 35,920 లెవెల్స్లో తీసుకునే అవకాశం అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనం వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసాం. ఈ స్టాక్స్ గురించి చూద్దామండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయో చూద్దాం. సో డైలీ క్యాండిల్ స్టిక్స్నే చూసుకుంటున్నాను ఇక్కడ. సో మీకు MACD సిగ్నల్ కూడా చూపిస్తాను దీంట్లో. MACD అనేది మనకి 3-4 డేస్ బ్యాకే ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, వేరే నెగిటివ్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. బట్ 1 డే బిఫోర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్లూ కర్వ్ అనేది రివర్స్ అవుతూ కనిపిస్తుంది చూడండి. సో వెయిట్ ఫర్ ద MACD సిగ్నల్ టు గెట్ ఇన్ టు పాజిటివ్. ఇఫ్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ఇట్, చెక్ ద 1 అవర్ క్యాండిల్స్ అండి. సో 1 అవర్ క్యాండిల్స్లో మీకు లాస్ట్ ఫ్యూ అవర్స్లో ఎలా ఉంది ట్రెండ్ అనేది డిటర్మైన్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ డే కూడా ఆ ట్రెండ్ అదే విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ మోస్ట్ ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. సో 1 అవర్ క్యాండిల్ స్టిక్ చూసినట్టయితే MACD సిగ్నల్ పాజిటివ్గా ఇవ్వడం జరిగింది, కానీ 1 డేలో చూసినట్టయితే పాజిటివ్గా లేదు. సో మీరు ఇంట్రాడేకి వెళ్తూ ఉన్నారు కాబట్టి 1 అవర్ క్యాండిల్ స్టిక్తో మీరు ట్రెండ్ని కన్ఫర్మేషన్ చేసుకోండి అండ్ 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్తో మీరు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయండి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ 1 అవర్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ దేర్. ద నెక్స్ట్ స్టాక్ విల్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ లుకింగ్ ఇన్ టు బుల్లిష్ ట్రెండ్. సో నెక్స్ట్ స్టాక్ ఈజ్ జిందాల్ స్టీల్ అండి. సో జిందాల్ స్టీల్ చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ అవర్స్లో మనకి 5-6 అవర్స్లో ఫాలింగ్ అనేది కనిపించింది. కాకపోతే సపోర్ట్ లెవెల్ చూడండి, ఏదైతే బిగ్గెస్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ 2 o'clock ఫామ్ అయిందో, సో ఆ క్యాండిల్ కంటే బిలోనైతే వెళ్ళలేకపోయింది. సో వన్స్ ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్నెస్ వచ్చిందంటే, ఇక్కడ సపోర్ట్ 395లో సపోర్ట్ తీసుకుందంటే కనుక జిందాల్ స్టీల్లో కూడా కమింగ్ టు జిందాల్ స్టీల్ అండ్ పవర్లో కమింగ్ డేస్ అంటే నెక్స్ట్ డే మండే రోజున మంచి బుల్లిష్నెస్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టాక్ విల్ బి
ఎస్కార్ట్స్ అండి, ఎస్కార్ట్స్ కూడా చాలా మంచి బుల్లిష్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు వన్ డే క్యాండిల్స్లో కూడా దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. సో చాలా ఫాలింగ్ తర్వాత మంచి బుల్లిష్ క్యాండిల్తో ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. సపోర్ట్ విల్ బి 1156 విచ్ ఈస్ ద లోయెస్ట్ ఆఫ్ ద క్యాండిల్. సో నెక్స్ట్ స్టాక్ అంటే మనకి ఎంఏసిడి క్రాస్ ఓవర్ అయిన స్టాక్స్ని చూసాను చూడండి, వాటిని చూద్దాం. సో నెగిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో రిలయన్స్ అనేది నెగిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో కమింగ్ డేస్లో కూడా ఇక్కడ ఎంఏసిడి సిగ్నల్ చూసినా మనకి నెగిటివ్గా ఉంది. కమింగ్లో మండే రోజున కూడా బేరిష్ సిగ్నల్లోనే ఇది కనిపిస్తుంది. వన్స్ ఇది సపోర్ట్ తీసుకుంటే కనుక రిలయన్స్లో చూడండి 1 అవర్ క్యాండిల్లో చూద్దాం మనం. వన్స్ ఇది సపోర్ట్ లైన్ అనేది మనకి 2079 2080 లెవెల్స్లో కనిపిస్తుంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఆ తర్వాత మనకి 6 అవర్స్ వరకు అదే ప్రైస్ కంటే ఏబో ట్రేడ్ అవ్వడం జరిగింది చూడండి. సో 2080 లెవెల్స్ని అయితే బ్రేక్ చేయట్లేదు. అంటిల్ అన్లెస్ 2080 లెవెల్స్ని బ్రేక్ చేయకపోతే కనుక మీరు దీంట్లో బేరిష్ సైడ్ వెళ్ళకండి. 2080 లెవెల్స్ని బిలో డౌన్ సైడ్ బ్రేక్ చేస్తేనే బేరిష్ సిగ్నల్ అనమాట. 2080 లెవెల్స్ నుంచి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ తీసుకున్నట్టయితే 2120 లెవెల్స్ని బ్రేక్ చేసి అప్పర్ సైడ్ ట్రేడ్ అయినట్టయితే దీంట్లో బుల్లిష్నెస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఎంఎఫ్ఎస్ఎల్ దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద చార్ట్ అండి. సో ఎంఏసిడి సిగ్నల్ ఇచ్చింది చూడండి. సో మనకి స్కానర్లో కనిపించిన సిగ్నల్ అనేది ఇదన్నమాట. సో ఎంఏసిడి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి కమింగ్ డేస్లో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయిన 1046 లెవెల్స్ని కూడా మ్యాక్స్ ఫైనాన్షియల్ బ్రేక్ చేయడం జరిగింది. 1085 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ద బుల్లిష్నెస్ విల్ బి కంటిన్యూ అనమాట. దీంట్లో బుల్లిష్ సిగ్నల్ అనేది ఫామ్ అవ్వడం కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఈజ్ ద ఎల్టీటీఎస్ కూడా మంచి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయిన 2910 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ 2927 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంఏసిడి సిగ్నల్ కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. సో నేను ఎప్పుడు వీడియో చేసినా ఐ వుడ్ లైక్ టు గివ్ సంథింగ్ న్యూ అండి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ ట్రెండ్ లైన్. ఒకవేళ 219 రూపీస్ మీరు పే ఛానల్స్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కదండి, ఇట్ ఈస్ యూస్ఫుల్ కాబట్టి చెప్పాను. దెర్ ఈజ్ నథింగ్ విత్ దట్. ఫ్రీ కూడా చాలా స్క్రీనర్స్ ఉన్నాయి దాంట్లో. ఒకవేళ మీకు ప్రో వర్షన్ నచ్చినట్టయితే 1 మంత్ ట్రై చేయండి, లేదంటే ఫ్రీ స్కానర్స్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు సంబంధించిన స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చేయండి. ఇంటర్డే గురించి ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఇది చాలా బాగుంది కాబట్టి మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టెక్ మహీంద్రాలో చూసుకున్నా కూడా మనకి ఇక్కడ డోజీ ప్యాటర్న్ కనిపిస్తుందండి. బట్ ఎంఏసిడి లైన్ అనేది అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. వన్స్ ఇది రెసిస్టెన్స్ని ఇంకా బ్రేక్ చేయలేదు, 1093 రెసిస్టెన్స్ని. ఇది బ్రేక్ చేసినట్టయితే కనుక మంచి బుల్లిష్ ర్యాలీ అనేది టెక్ మహీంద్రాలో కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.